హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 796కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను సామ్సంగ్ గెలాక్సీ S20 FE అంటే ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ని అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. కొంచెం ఆ వీడియో అయితే చూడగలరు. రేపు వచ్చేసరికి మన ఛానల్లో సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. సో మిస్ కాకుండా అయితే చూడండి. రేపు పొద్దున 10:30కి ఆ టైంకి అయితే మన ఛానల్లో ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుందన్నమాట. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా స్మార్ట్ టీవీస్ని ఒక 6ని లాంచ్ అయిపోతుంది మన ఇండియాలో అని చెప్పి నేను టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో ఈ 6 స్మార్ట్ టీవీస్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. అదే రకంగా మనకి మంచి ప్రైజెస్లో కూడా ఇది తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇందులో మనకి 32 ఇంచెస్ హెచ్డీతో అయితే వస్తుంది అనమాట. ఇందులో మనకి 39 వాట్ స్పీకర్ని అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది కూడా సౌండ్ బార్ స్పీకర్స్ని అయితే ఇచ్చారు. ఫస్ట్ టైం ఇండియాలో ఆంక్యో సౌండ్ బార్ స్పీకర్స్తో అయితే ఈ టీవీస్ని తీసుకొచ్చారు అనమాట. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 12,999 రూపాయలు పెట్టారు. అంటే 13,000 రూపాయలు. ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు 32 ఇంచెస్ టీవీస్ ఇవే ప్రైజెస్లో దొరుకుతున్నాయి. మరొకసారికి 43 ఇంచెస్ ఇది ఫుల్ హెచ్డీతో అయితే వస్తుంది. ఇది కూడా 39 వాట్ స్పీకర్స్తో అయితే వస్తుంది అనమాట. ఇంకోటి కూడా మనకి 43 ఉంది. ఇది వచ్చేసరికి 4Kతో అయితే వస్తుంది. ఇక వీటిలో వచ్చేసరికి మనకి 32 ఇంచెస్ 43 ఇంచెస్ ఏవైతే హెచ్డీ అండ్ ఫుల్ హెచ్డీ ఉన్నాయో ఇందులో ర్యామ్ వచ్చేసరికి 1.5 GB ర్యామ్ ఉంటే స్టోరేజ్ వచ్చేసరికి 8 GB స్టోరేజ్ ఉంటుంది. ఇక ఆ తర్వాత అన్ని 4Kలో అయితే తీసుకొచ్చారు. 43 ఇంచెస్ అలాగే 50 ఇంచెస్ 55 ఇంచెస్ 65 ఇంచెస్ వీటన్నిటిలో వచ్చేసరికి 2 GB ర్యామ్ 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అన్ని ఆండ్రాయిడ్ టీవీసే. ఇక మనకి 4K టీవీస్ వచ్చేసరికి 48 వాట్ అవుట్పుట్ స్పీకర్స్తో అయితే వస్తాయి. ఇక వీటి ప్రైజెస్ కనుక చూస్తే మనకి 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ 22,999 రూపాయలు పెట్టింది. ఇంకా 43 ఇంచెస్ 4K టీవీ 28,999 రూపాయలు పెట్టారు. ఇక 50 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి 33,999 రూపాయలు పెట్టారు. 55 ఇంచెస్ ప్రైస్ 39,999 రూపాయలు పెడితే 65 ఇంచెస్ ప్రైజు 59,999 రూపాయల ప్రైజ్ అయితే పెట్టారు. అక్టోబర్ 15వ తారీఖు నుంచి వీటిని ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అంటే మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. అక్టోబర్ 15న ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ రోజు నుంచి వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో త్రాంగ్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S20 FE ఇప్పుడే చెప్పానుగా అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసామని. ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే సామ్సంగ్ లాంచ్ చేసింది. పర్వాలేదు, మంచి ప్రైజ్లోనే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మీకు 50,000 లోపు సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఈ మొబైల్ మనకి IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఎక్సినోస్ 990 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో అన్ని మనకి ఫ్లాగ్షిప్ కావాల్సిన అన్ని క్వాలిటీస్ అయితే ఈ మొబైల్లో అయితే ఉంటాయన్నమాట. 50,000 రూపాయలు మీ బడ్జెట్ అయితే ఈ మొబైల్ తీసుకోవచ్చు. 49,999 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. అక్టోబర్ 16వ తారీఖు నుంచి ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి ఒకసారి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంటున్నారు అనమాట. అక్టోబర్ 9వ తారీఖు వరకు మీకు ప్రీ బుకింగ్లు అయితే జరుగుతుంటాయి. ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి వచ్చేసరికి బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయి. అప్ టు 8,000 వరకు మీకు బెనిఫిట్స్ కూడా వీళ్ళైతే అందిస్తున్నారు. సో త్రాంగ్ చూసుకుంటే మనకి Poco నుంచి Poco C3 ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. మనం ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాం ఇది వచ్చేసరికి రెడ్మీ 9C మొబైల్ని మన ఇండియాలో వీళ్ళు Poco C3 పేరు మీద లాంచ్ చేస్తున్నారని ఇప్పుడు అదే చేశారు. పడసరికి మనం గుర్తుపట్టక ఉండడం కోసం మేకప్ గట్టిగా వేశారు అనమాట. కొంచెం డిజైన్ పరంగా అంటే బ్యాక్ సైడ్ చూడడానికి మొబైల్ కొంచెం లుక్ అయితే డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.53 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 32 GB 64 GB రెండు వేరియంట్స్ అయితే వస్తాయి. ర్యామ్ వచ్చేసరికి 3 GB 4 GB రెండు వేరియంట్లో అయితే లభిస్తుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio G35 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. ఇంకా ఈ మొబైల్ని సేల్స్కి వచ్చేసరికి వీళ్ళు అక్టోబర్ 16వ తారీఖున ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ ఉన్నాయి కదా, అక్కడే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ప్రైస్ చూస్తే వీళ్ళు 3 GB 32 GB వేరియంట్ ప్రైస్ మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పాలి. 7,499 రూపాయలు అంటే 7,500 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇక 4 GB 64 GB ఉన్నదన్న సంగతి మీరు మర్చిపోవడం బెటర్ అనమాట. ఎందుకంటే దాని ప్రైస్ 8,999 అంటే 9,000 రూపాయలు దగ్గర ప్రైస్ పెట్టారు. అంత ప్రైస్ పెట్టి కొనే మొబైల్ అయితే కాదు. MediaTek Helio G35 ప్రాసెసర్కి 9,000 అనవసరం అని చెప్తాను. సో నన్ను అడిగితే అక్కడ దానికన్నా మీకు రియల్మీ నార్జో 20A వస్తుంది. సో దానికి వెళ్ళిపోవడం బెటరు. ఇంకా మీ బడ్జెట్ 7,500 అయితే మాత్రం అక్కడ ఈ మొబైల్ని అయితే ట్రై చేయొచ్చు, ఒక లుక్ వేయొచ్చు. సో త్రాంగ్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ రేపు కొన్ని ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. ఇందులో మేజర్గా మనం చెప్పుకోవాల్సింది టీవీ అనమాట. వీళ్ళు SLED టీవీని అయితే రేపు లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇక అలాగే వీళ్ళు ఇక్కడ మరికొన్ని IoT ప్రోడక్ట్స్ని కూడా అయితే లాంచ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ పోస్టర్ ద్వారా అయితే టీచ్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసరికి వీళ్ళు రీసెంట్గానే ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ని తెచ్చారుగా, అది M1 సోనిక్ తీసుకొచ్చారు. ఇప్పుడు N1 సోనిక్ అని చెప్పి మరో బ్రష్ని తీసుకురాబోతున్నారు. రియల్
రియల్మీ స్మార్ట్ కెమెరా ఒకటి తీసుకొస్తున్నారు 360 డిగ్రీస్ ఉండేది. ఇక అలాగే రియల్మీ 100 వాట్ సౌండ్ బార్ను కూడా అయితే తీసుకురాబోతున్నారు. రియల్మీ 20,000 mAh పవర్ బ్యాంక్ 2ను కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇవి కాకుండా మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి సంబంధించిన 2 ఇయర్ ఫోన్స్ని, నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్, అలాగే వచ్చేసరికి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా తీసుకొస్తున్నారు. నా దగ్గర అయితే ఆ 2 ఉన్నాయి. ఆ 2 అయితే నాకు పంపించారు, మిగిలిన ఏమీ పంపించలేదు. సో వాటి అన్బాక్సింగ్ వీడియో చూద్దాం, రేపు రావచ్చు అనుకుంటా మన ఛానల్లో. సో త్రాంగి చూసుకుంటే మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి, బిఎస్ఎన్ఎల్ వాళ్ళ ఎవరైతే ప్రీపెయిడ్ కస్టమర్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసరికి ప్రీపెయిడ్ ప్లాన్స్ మీద 25% ఎక్స్ట్రా డేటాని అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. ఈ నెల 31వ తారీఖు వరకు ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వీళ్ళకి వచ్చేసరికి ఎక్స్ట్రా 25% డేటా అయితే లభిస్తుంది. సో త్రాంగి చూసుకుంటే మనకి లింక్డ్ ఇన్ నుంచి, లింక్డ్ ఇన్లో వీళ్ళు వచ్చేసరికి స్టోరీస్ ఫీచర్స్ని తీసుకురాబోతున్నారని చెప్పి ఇంతకుముందు మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చి రోల్ అవుట్ చేయడం అయితే మొదలుపెట్టారు. కొన్ని కంట్రీస్ వరకే తీసుకొచ్చారు. సో అందులో చూసుకుంటే మన ఇండియా కూడా అయితే ఉందన్నమాట. ఇండియాలో కూడా ఎవరైతే ఈ లింక్డ్ ఇన్ యూజ్ చేస్తున్నారో వీళ్ళకి కూడా ఈ స్టోరీస్ అనేవి ఇప్పుడు రోల్ అవుట్ అయితే అయినాయి. దీంతో పాటు మనకు లోకల్ స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన కల్చర్కి సంబంధించిన స్టిక్కర్స్ కూడా వీళ్ళైతే యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో త్రాంగ్ న్యూస్ వచ్చేసరికి మనకి యాసిస్ నుంచి, యాసిస్ రోగ్ ఫోన్ 3 ఈ మొబైల్ని ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసింది. మన ఛానల్లో కూడా దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంది. ఇప్పుడు ఇందులో వచ్చరికి వీళ్ళు ఇంకో వేరియంట్ని అయితే లాంచ్ చేశారు. వీళ్ళు ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు 8GB 128GB అలాగే 12GB 256GB వేరియంట్ని, ఈ 2 వేరియంట్లు తెచ్చారు. ఇప్పుడు వచ్చరికి వీళ్ళు 12GB 128GB వేరియంట్ని అయితే లాంచ్ చేశారనమాట. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 52,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. దీన్ని కూడా వీళ్ళు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఉన్నాయి కదా, అక్కడ సేల్కి అయితే తీసుకురాబోతున్నాడు తెలుస్తుంది. సో మీకు గేమింగ్ కోసం మంచి మొబైల్ కావాలనుకుంటే ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. సో త్రాంగ్ చూసుకుంటే మన గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మొబైల్స్లో మనకి ఏవైతే కెమెరాస్ ఉంటాయో, కెమెరాస్లో ఇప్పటి వరకు నైట్ మోడ్ అయితే తీసుకురాలేదు కదా. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు నైట్ మోడ్ని అయితే టీచ్ చేస్తున్నారు, అంటే నైట్ మోడ్ని అయితే అనౌన్స్ చేశారు. అది త్వరలో వచ్చేసరికి గో ఎడిషన్ మొబైల్స్ ఏవైతే ఉంటాయి వీటన్నిటికి వచ్చేసరికి వీళ్ళు ఒక OTA అప్డేట్ ద్వారా సో ఈ నైట్ మోడ్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో ప్రస్తుతానికి ఫస్ట్ వచ్చేసరికి Nokia 1.3 మొబైల్కి ఈ నైట్ మోడ్ ఫీచర్ అయితే మొదటగా రాబోతున్నట్టు తెలుస్తుంది. సో త్రాంగ్ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ 16వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే స్టార్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఎవరైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి 15వ తారీఖు నుంచే స్టార్ట్ అయితే అవుతాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మోటరోలా 3-in-1 స్మార్ట్ వైర్లెస్ డివైస్ అయితే ఇక్కడ లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ దీని వచ్చేసరికి వీళ్ళు వేరే కంట్రీలో అయితే లాంచ్ చేస్తారు. ఇప్పుడు దీని వచ్చేసరికి వీళ్ళు మోటరోలా సో ఈ సేల్స్ లో తీసుకొచ్చి అమ్మేద్దాం అని చెప్పి అయితే ట్రై చేస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తో వస్తాయి. అలాగే మీరు ఎప్పుడైతే బ్యాటరీ అయిపోతుందో ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లో సో దాన్ని వైర్డ్ కింద కూడా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. 3-in-1 కింద అయితే వీళ్ళు ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని లాంచ్ అయితే చేశారు వేరే కంట్రీలో. వాటిని అయితే ఇప్పుడు మోటరోలా ఇక్కడ తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. బట్ అసలు ఇప్పుడు వరకు డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఈ నెల 17వ తారీఖు నుంచి వీళ్ళు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉంటారో వీళ్ళకి వచ్చరికి బిఫోర్ 1 డే బిఫోర్ అంటే 16వ తారీఖు నుంచి ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో పార్టిసిపేట్ చేసి ఏవైనా కొనుక్కునే అవకాశం అయితే ఉంది. ఫ్లిప్కార్ట్ తో కంపేర్ చేస్తే 1 డే డిలేగా అయితేనే మనకి అమెజాన్ అయితే సేల్స్ అయితే తీసుకొస్తుంది. వీటి రెండింటి మీద నేను డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఆఫర్స్ ఎలా ఉన్నాయి, ఏది బెస్ట్ అనేది. ఇందులో చూస్తే మనకి HDFC కార్డు మీద అమెజాన్ లో 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో త్రాంగ్ చూసుకుంటే వివో నుంచి, వివో రీసెంట్ గా అనుకుంటా X50 మొబైల్స్ అయితే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చరికి X60 మొబైల్స్ కూడా అతి త్వరలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వివోకి సంబంధించిన అవుట్లెట్ ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చరికి స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. వివో, ఒప్పో, రియల్మీ వీళ్ళంతా ఎందుకో దండయాత్ర మీద దండయాత్ర చేస్తున్నారు. ఒప్పో రీసెంట్ గానే తీసుకొచ్చింది ఒప్పో రెనో 4 సిరీస్ మొబైల్స్ ని, మళ్ళీ అప్పుడే ఒప్పో రెనో 5 మీద పడిందంట. సో అవి కూడా అతి త్వరలో రాబోతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు ఇలాగే వదిలేస్తే ఒకే మోడల్లో సంవత్సరానికి 10 ఫోన్లు తీసుకొచ్చేస్తుంటారు. సో త్రాంగ్ చూసుకుంటే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ K92 5G వేరియంట్ అన్న ఈ మొబైల్ ఇమేజ్ అయితే ఇప్పుడు మనకి స్పాట్ అయింది. మొబైల్ చూడడానికి కొంచెం డిఫరెంట్ గా అయితే కనిపిస్తుంది అనమాట. రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. అఫ్ కోర్స్ ఇది పెద్ద విచిత్రం ఏం కాదు, కానీ అక్కడ క్వాడ్ LED ఫ్లాష్ లైట్స్ కూడా అయితే కనిపిస్తాయి. 4 LED ఫ్లాష్ లైట్స్ తో వీళ్ళు వచ్చరికి మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 765G ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారంటే వీళ్ళకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనేది ఒకటి ఉందన్న సంగతి ఎల్జీ ఎప్పుడో మర్చిపోయింది. సో తీసుకురావడానికి మొబైల్స్లో అన్నింటిలోని ఇదే ప్రాసెసర్ వాడుతుంది. ప్రైజెస్ చూస్తే ఫ్లాగ్షిప్ ప్రైజెస్ పెడుతుంది. సో త్రాంగ్ చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus Buds Z సో వీటినైతే తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడైతే డేట్ కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 14వ తారీఖున ఈ Buds Z అయితే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అదే రోజున మనకి OnePlus 8T కూడా అయితే లాంచ్ కాబోతుంది. సో అక్కడే వీటిని కూడా అయితే తీసుకొస్తున్నారు. దీనికోసం ప్రత్యేకించి వీళ్ళు ఈవెంట్ అయితే పెట్టట్లేదు. ఇక ఫైనల్లో చూసుకుంటే మనకి ఎయిర్టెల్ నుంచి, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్లో వీళ్ళు 40 MBPS అలాగే 100 MBPS ప్లాన్స్ని అయితే రివీల్ చేశారనమాట.
సో 40 MBPS ప్లాన్ వచ్చేసరికి ఇది ₹589 ఉంది. అన్లిమిటెడ్ ప్యాకేజ్ అయితే ఇస్తామంటున్నారు. 100 MBPS దగ్గర దగ్గర ₹1100 అయితే ఉంది. ఇది కూడా అన్లిమిటెడ్ వస్తుంది. రెండిట్లోనూ వీళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఫ్రీగా అయితే అందిస్తున్నారంట. బట్ వచ్చేసరికి మనకి 100 MBPS జియో చూస్తే బ్రాడ్బ్యాండ్లో ₹399 ఇస్తుంది. వీళ్ళు వచ్చేసరికి ఏకంగా 1100 అంటున్నారు. సో ఇలాంటి విషయాల్లో ఎయిర్టెల్ కొంచెం ఆతి చూచి అడిగేస్తే బెటరు. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.